దీనంతటి కారణం నా కొడుకు నీ మెడలు కట్టిన గీ పసుపు తాడే కాదనే. అత్తమ్మ వదులత్తమ్మ, వదులత్తమ్మ. నడువే నడు నడు. అత్తమ్మ సావు పోరి, ఏడన్నా సావు పోరి. ఇద్దరు దాపుల నా కంటికి కనబడద్దు మీరిద్దరు. ఏం చూస్తున్నావే? నడు పోరా, ఇడవేమో పో, పట్టుకొని పో. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది. ఏందే ఇంకా ఊరుసుడు మీదనే ఉన్నావా? పొద్దు చూడు బారెడు పొద్దెక్కింది. ఇంకా బోళ్ళు అన్నే ఉన్నాయి, ఇంట్లో ఏడు పాస అన్నే ఉన్నది. ఇంకా ఊరుసుడు మీదనే ఉన్నావా? అత్తమ్మ ఈ ఊర్సుడు అయిపోయినాక పోయి బోళ్ళు అంతా ఊడ్చినాక బోల్ తవ్వుతా అత్తమ్మ అంటానవా? అందరు తినాళ్ళకేమో బోల్ తవ్వుకుందాం, అందరు రాత్రి వండుకొని వాళ్ళకేమో పువ్వు కూర వండుకుందాం. ఛీ ముదరాష్ట్రదానా, నువ్వే గడియలో నా కొడుకుని లగ్గం చేసుకొని నా ఇంట్లో అడుగు పెట్టినవో నా ఇంటికే శని పట్టిందే. ఎందుకత్తమ్మ నేను ఎంత పని చేసినా చేయని పేరే చేస్తాను. ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తానా ఏదో ఒక మాట అంటేనే ఉన్నావు. అసలు నన్ను చూస్తేనే ఓర్తలేవు. నిన్ను చూస్తే నేను ఓర్తలేనా? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన నీ అయ్యా నీ అవ్వనే విడిచిపెట్టి నా కొడుకును వల్లేసుకొని నా ఇంట్లో అడుగు పెట్టినావు. రేపు నా కొడుకు నేను అడిగంగల ముంచి నువ్వు ఓవాని ఏమున్నదే? అందుకే నిన్ను చూస్తే నాకు ఓర్వ బుద్ధి అయితలేదు. ఎందుకత్తమ్మ అట్లా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న నన్ను గుండెలో పెట్టుకొని సాదుకున్నాడు. మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో నీ కొడుకు అంటే కూడా నాకు అంతే ఇష్టం. నీ కొడుకును కాదని నేనేటు పోతత్తమ్మా? చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకొని పెంచిన నీ తండ్రి గుండెల మీదనే దాన్ని నచ్చిందానివి. దాన్ని నా కొడుకుని లగ్గం చేసుకొని వచ్చినావు గానే రేపు నా కొడుకును వదిలేయవనే ఉన్నదే. అందుకే మంచి మాట కొద్ది చెప్తాన్నా, నా కొడుకు వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళిపో. నా కొడుకు కోట్లు కోట్లు ఉన్నోళ్ళు పిల్లనిత్తనని వస్తారు, వేరే లగ్గం చేస్తా నా కొడుకు. నువ్వు గిట్లా ఇంట్లోకి వెళ్ళలేదు అనుకో, గడియ గడియకు నీకు సావన్నా బతుకన్నా మొన్న గండం ఎట్లుంటుందో చూపెడతా. అత్తమ్మ ఏ రోజైతే నీ కొడుకున్న మెల్లో 3 ముళ్ళు వేసిండో ఆ రోజే సావైనా బతుకైనా ఆయనతోటే ఉండాలనుకున్నా. నువ్వు నన్ను కొట్టినా చంపినా నిన్ను అయినను ఈ ఇల్లును వదిలి ఏడికి పోలేనత్తమ్మ. ఏంది నా ఇల్లు విడిచిపెట్టి నా కొడుకు విడిచిపెట్టి ఇంట్లోకి వెళ్ళి పోవా? నువ్వు దేని చూసుకొని అయితే ముస్తానవో నీకు అదే లేకుండా చేస్తా. గప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోవా నేను చూస్తా. దీనంతటి కారణం నా కొడుకు నీ మెడలు కట్టిన గీ పసుపు తాడే కాదనే. అత్తమ్మ వదులత్తమ్మ, వదులత్తమ్మ. అత్తమ్మ ఇన్ని రోజులు నన్ను కొట్టినా తిట్టినా భరించిన, కానీ ఈ పసుపు తాళ్ళ జోలికి మాత్రం రాకత్తమ్మ. నువ్వు ఒక ఆడదానివే కదత్తమ్మ. భర్త చచ్చిపోయిన దానికి మాత్రమే ఈ పసుపు తాడు ఉండదత్తమ్మ. అలాంటిది నా భర్త బతికుండగానే ఈ తాలిబొట్టు తీసేస్తానంటున్నావు అంటే నీ చేతులారా నువ్వే నీ కొడుకు చచ్చిపోయిన అనుకొని ఈ పసుపు తాడు దింపుతానంటున్నావా? చెప్పత్తమ్మా చెప్పు. అయినా నేను చేసిన తప్పేంటిది అత్తమ్మ? నీ కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకోవడమేనా? అత్తమ్మ నీకు ఆస్తే ముఖ్యం అనుకుంటే నా దగ్గర ఆస్తి లేకపోయినా నీ కొడుకును ప్రేమగా చూసుకునే అంత గొప్ప మనసు ఉంది అత్తమ్మ నా దగ్గర. నా బిడ్డ తల్లి లేకుండా కూడా నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రేమ గౌరవంగా నన్ను కాదని ఎవరినో లేచిపోయింది.
ఎంత మంచిగా పెంచుకున్నా, కంటి రెప్పలాగా పెంచుకున్నా. నా కళ్ళలో మట్టి కొట్టింది పోయింది. నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఎంత పని చేసినావు బిడ్డ, ఎంత నేను అల్లారి ముద్దుగా పెంచుకున్నా, కంటి రెప్పలాగా పెంచుకున్నా. నేను ఎక్కడికి వేరే కూడా నాకు గుర్తుకొస్తున్నావు బిడ్డ. ఒక్క మాట నాతో చెప్తే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తుంటే ఎంత పని చేసినావు బిడ్డ. బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎట్లున్నావు? నా కళ్ళు కనిపిస్తున్నావు, తెల్లారితో బతుకుతా బిడ్డ. ఎన్ని రోజులు నువ్వు ఉన్నావనే ధైర్యం కొద్ది బతికినా బిడ్డ. ఇప్పుడు నన్ను కాదనిపోయినావు, నేను ఎట్లా బతకాలా బిడ్డ? ఇంట్లున్నా కానీ ఉడకపోతావాటి. అమ్మా తిన్నావా? తినలే. కవిత ఎటుపోయింది? అదెటు పోతుందిరా, ఇంట్లో వండుకున్నది కావచ్చు. పొద్దుగల నుంచి కనవాళ్ళు ఎటు పోయినవురా? ఎట్లా ఇక మహేష్ గారి దగ్గరికి వెళ్ళినాయి. పో, ఎండ బాగా అయింది, నువ్వైతే తినిపో. సరే తిన్నందా, నువ్వు తినవా? నేను తింటా కానీ పో, నువ్వైతే తినిపో. తిన్నాం రా అమ్మా, అన్నం తిన్నవాయే అంటున్నావారా? దళిద్రా అని తెచ్చి నాడింట్లో కూర్చొని పెట్టినావు. ఇక నా కడుపులోకి ముద్ద ఎట్లా పోతుందిరా? దాని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి, ఇంకప్పుడు నేను కడుపు నిండా అన్నం తినాలి. కవిత తిన్నావా? లేదు, తిన్నాందా? వద్దు, నాకు ఆకలిగా లేదు, నువ్వు పోయి తినిపో. ఎందుకే, ఏమైంది? ఏం లేదు, మా నాన్న గుర్తుకొస్తాడు. ఇన్ని రోజుల నుండి గుర్తుకు రాని మీ నాన్న ఇప్పుడు సడన్గా గుర్తుకొస్తున్నాయి. ఏమైంది చెప్పు, అమ్మకి ఇట్లా ఏమన్నా అన్నదా? మీ అమ్మకు నేను ఇంట్లో ఉండు ఇష్టం లేదంట, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుందట, అమ్మకు డబ్బున్నోళ్ళే కావాలట. అవునా? అన్ని మాటలు అన్నదా? నాకు ఎందుకు చెప్పలేవే? ఫోన్ చేయొచ్చు గాను. అవును, నేను అడుగుతా, నా సంగతి చెప్పు. వద్దు, ఇప్పుడు నువ్వు పోయి అడిగినావు అనుకో, మీ అమ్మ నేను కావాలనే చెప్పి లొల్లి పెట్టించినానంటుంది. వద్దు. అట్లాని నేను ఇట్లా బాధ పెట్టుకుంటా చూడాలా నేను? అయినా ఆమె అన్న దాంట్లో కూడా తప్పు లేదు, నా దగ్గర డబ్బు లేదు కదా, అందుకే మీ అమ్మ అట్లా మాట్లాడుతుంది. అరే దానికి ఏదో తెలిసి తెలియక మాట్లాడింది, అవన్నీ పట్టించుకోకే. నేనేమన్నా బాధపడాలి కానీ అదంటే నువ్వెందుకు బాధపడుతున్నావే? లేదు, మీ అమ్మకి అన్నీ తెలుసు, తెలిసి ఎట్లా మాట్లాడుతుంది. నేను అడుగుతుందా, పోందా? వద్దు. అరే నేను అడుగుతుందా, లేవు. అమ్మా ఏమన్నావే దీన్ని? నీ పాపం పాడుగాను, నేను దానేమన్నారా? ఏమన్నావు నీకు తెలియదా? అవునా, నంగనేసినా? ఇప్పుడు అది ఏమన్నదే దాన్ని కొడుతున్నావు? ఏం నూరు పోసిన దానికి వచ్చినోడికి వచ్చినట్టు నేనేమన్నా? ఆకిలు ఉడుతుంది, బారెడు పొద్దు ఎక్కింది కాదనే, గట్ల కాదు బిడ్డకి ఇట్లా చేసుకోవాలా అని చెప్పిన. నువ్వేస్తే ఏమైతుంది? అట్టుగానే ఉన్నావు కదా, ఒక్కతే ఎంతకని చేస్తుంది? అరే దానికి పని నేర్పిస్తున్నారా? నేను ఇన్ని రోజులు బట్టి నేను చేసుకోకపోతే అది వచ్చి చేసిందారా? లేనిపోయిన మాటలన్నీ ఎక్కించేటప్పుడు కాదు, పని చేసేటప్పుడు కూడా నేర్చుకోవాలి. ఆ పని చెప్పింది నా మంచి కానీ ఆలోచించాలి. అత్తమ్మ, ఆయనకు నేను ఏం చెప్పలేదు అత్తమ్మ, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వేం చెప్పండి, ఆడు ఇప్పుడే ఇంట్లోకి పోయిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. అరే అది నాకేం చెప్పలే, నేను పోయే వారికి ఏడ్చుకుంటా కూర్చుంది. ఇగోరా నాన్న, నేను దాన్ని ఏమనలే. అమ్మా నా పిల్లానికి పని చెప్పను, నేను నీ పిల్లానికి పని చెప్పను. అరే అది వాళ్ళ ఇంట్లో కాదని వచ్చింది, మనం మంచిగా చూసుకోవాలి. ఇట్లా బాధ పెడితే కరెక్టేనా? ఇంట్లో వాళ్ళని కాదని వచ్చింది అమ్మ అంటున్నావు, ఆ కన్నోనే విడిచిపెట్టింది. రేపు నీతో ఎల్లకాలం ఉంటుందని నువ్వు నమ్ముతున్నావా? అరే నన్ను నమ్మొచ్చింది కదనే. నమ్మొచ్చింది, రేపు నడి గంగల ముంచుతుంది. అద్దురా దీన్ని ఇంట్లోకి వెళ్ళకూడదాం అంటన్నా. అమ్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అత్తమ్మ? అయినా నేను చేసిన తప్పేంటిది అత్తమ్మ? తప్పేందా? నువ్వు చేసిన తప్పేందా? నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పే, నువ్వు నాకు నచ్చనే నచ్చలే. అయినా వాని కోసం ఇంట్లో ఉండనిచ్చిన ఇన్ని రోజు. అమ్మ ఏమన్నా ఉంటే నన్ననే, దాన్ని ఏమనకు, అర్థమవుతుందా? ఈ కాడ నుంచి నీ పెళ్ళానేమన్నాను, నిన్నేమన్నాను.
చెప్తాను రా, నేనే పోతతి ముందురు మీరే. బాపు బాపు ఏమైంది ఏడుతున్నావు? నీకు తెలియదు ఏముందిరా, చెల్లె గురించి ఆలోచిస్తున్నా. చెల్లె అవుతా చెల్లె, అది ఏ రోజైతే ఇంట్లోకి వెళ్ళిపోయిందో ఆ రోజే నా దృష్టిలో చచ్చిపోయింది. దాని గురించి ఇంకోసారి తీయకు. చెల్లె దొరికిద్దాం బాగా. దాన్ని తోలుకొచ్చడానికి దాన్ని తీసుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతాం చూస్తున్నా. మళ్ళీ తోలుకొత్తా అంటున్నావు ఇంకా నువ్వు. ఇంకేమైనా పిసానారా ఎంత మాట్లాడుతావు? పిస్తానంటే మరి పేనిచ్చే తిరిగేస్తుందే. తోలుకొచ్చుకోవాలి, అది తెలుసో తెలియక చేసిందిరా. నువ్వు తెలిసి కూడా తప్పు చేస్తావారా? నోడువే నోడు నోడు. అత్తమ్మ అత్తమ్మ నువ్వు ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో నా ఇల్లు నాశమైంది. ఇక చూసుకుంటుంటే నా కొడుకు నాకు దూరం చేసేటట్టున్నావు. అవసరం లేదు, నడు. అత్తమ్మ అంత మాట అనక అత్తమ్మ, నువ్వు ఎట్లా ఎప్పుడు అట్లా ఏంటి అత్తమ్మ, నీ దండం మీద కాలు పడతమ్మా. కాళ్ళు పట్టుకొని ఉంటావు. అద్దు అమ్మో అద్దు. అత్తమ్మ అంత మాట అనకత్తమ్మ, నాకు నువ్వు ఆయన ఇద్దరు కావాలి. అవసరం లేదు, నడు, నడు. అత్తమ్మ ప్లీజ్ ఏయ్! నా కొడుకు విడిచిపెట్టిపోతేనే బతుకుతావు, లేకపోతే ఈ భూమి మీద నీ ఆయుసు కూడా ఉండదు. నడు నడు. ఏమైంది ఏమైంది? ఏంద్రా అది ఎన్ని రోజులున్నా మన కొంపకి అంతే. అద్దది ఏం చేసిందని ఇప్పుడు బయటకు నువ్వు ఎత్తును? అదేం చేయకుండా అద్దు. అది జట్ట మొకంది మన ఇంట్లో అడుగు పెట్టింది మొత్తం మన ఇల్లు నాశమైంది. అది అద్దే అద్దు. మనం అరే నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను, అద్దంటే ఎటు పోతుంది? పెళ్లి ఎవరు చేసారా నీకు పెళ్లి? నువ్వు అది పోయి గుళ్ళ చేసుకోమని పెళ్లి అవుతుందా? అవసరం లేదు, నేను చెప్తాను. దాన్ని బయటకు వెళ్ళగొట్టు. అది అట్లా అంటే దాయ నేను ఉన్నా కదా. ఒరేయ్, దాన్ని ఇడువురా, దాన్ని ఇడువు. ఇడువా ఇడువు. నేను ఇడువానే. అరే వెళ్ళు. ఎటు పోదు, అది ఎటు పోతుంది? నేను ఉన్న రోజులు అది నాతోనే ఉంటది. అబ్బా, నా కొడుకుని 3 రోజులు కాకముందే చేతులు కట్టేసుకున్నావు కదనే. అరే దాన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టు, లేకపోతే ఈ ఇంట్లో అదన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. నా కళ్ళమ్మ కూడా మాత్రం అది అస్సలు కనబడదు. ఏందే అమ్మ గట్ల మాట్లాడుతూ? అది ఎక్కడికి పోతుంది? అది ఇంటి కోడలే, ఎటు పోతుంది? అది ఇంటి కోడలా? అయితే చిన్నప్పటి నుంచి నిన్ను కనిపించిన ఈ తల్లి కంటే నిన్న మొన్న వచ్చినా అది నీకు గొప్పదైందారా? ఉంటే అదన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. అది కావన్నా నేను కావాలన్నా నువ్వే తెలుసుకో. అమ్మ నేను దీనికి మాట ఇచ్చింది, సావైనా బతికైనా దీంతో. అవునారా? దాని చెయ్యి ఇడవవా? ఇడువా ఇడవవా? ఇడువనే. రావు పోరి, ఏడన్నా సాపోరి. ఇద్దరు దాపులు నా కంటికి కనబడద్దు మీరిద్దరు. ఏం చూస్తున్నావే? నడు పోరా, ఇడవేమో పో, పట్టుకొని పో. చిన్నప్పటి నుంచి కానీ కష్టం చేసుకొని ఇంత పెద్ద కొడుకుని చేసుకున్నా కదనే. గద్దొచ్చి కదా కోడి పిల్లని ఎత్తుకపోయినట్టు నువ్వు వచ్చి నా కొడుకుని ఎత్తుకపోతున్నావు. ఎన్ని రోజులు ఉంటావో ఉండిపోయే. నీ ప్రేమ ఎంత గొప్పదో చూపెట్టు. నీ తల్లి ప్రేమ కంటే గొప్పదాన్ని వెనకత్తుడు కాడు, చూపెట్టు. పోరా, అమ్మని కాదా నువ్వు వస్తున్నావు కదా. మనం అత్తమ్మను ఇల్లును వదిలేసి వచ్చుడు కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ కాకపోతే మరి ఏం చేద్దాం చెప్పే? నిన్ను అన్ని మాట్లాడంగా చూసుకుంటుండల్లా చెప్పు. ఇప్పుడు మనం ఎట్లా బతుకుతాం, ఎక్కడ ఉంటాం? ఇక్కడ మహేష్ గారు ఉన్నాడుగా, వాళ్ళ దగ్గరికి పోయి ఏమన్నా ఇల్లు కిరాయి ఉంటాడు. అరే మహేష్, అంత మంచిగా అంత మంచిరా? ఏమైంది గిట్లా వచ్చింది? ఇక్కడ ఏమన్నా ఇల్లు కిరాయికి ఉందారా? ఎందుకు ఏమైందిరా? ఇంట్లో అమ్మతో చిన్న లొల్లి అయింది, అందుకే వచ్చినాం. అక్కడిక్కడ కిరాయిలు ఉండు ఎందుకురా? మన ఇల్లు ఉంది కదా, పాత ఇల్లు. నీకేం ఇబ్బంది లేకపోతే అన్ననే ఉంది దారి. సరే నువ్వు గట్టిగా వాళ్ళు ఉంటలేరు,
అంటే నీకు సన్న సేఫ్ అవుతుంది అని అట్లా. ఉంటాం రా. సరే మరి చూపిద్దా. సరేనే, ఇల్లు అయితే దొరికింది కదా, నేను పోయి ఏమన్నా పని చేసుకొని సామాన్లు తీసుకొని వస్తా. నేను కూడా నీతో పాటు పనికత్తా. నువ్వు ఒక్కని ఎంతగానో పని చేస్తావు. నువ్వెందుకే పని చేసు, నేను ఉన్నా కదా. నేను కూడా అత్తప్ప. నువ్వు వద్దే, నేనేం కష్టపెట్టాలనుకుంటలేను. నేను పోయి తీసుకొని వస్తా కదా. చెల్లే మంచి ఊరారా? అన్న ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు వస్తున్నా. ఏం చెప్తుర్రా? ఇక బీడీలు చేస్తాను అన్న. ఇక వారం రోజులు ఆయే కంపెనీ పోక బీడీలు చేస్తాను. నేను అప్పుడు ఊళ్ళకెళ్ళి రాగా ముచ్చట పెట్టుకుంటారు అల్లు నన్ను కూడలు ఎల్లగొట్టిన వాట కొట్టి ఎట్లా చెల్లి. ఇప్పుడు ఇవాళ ఎల్లగొట్టినావు, రేపు పొద్దుగల నీ భవిష్యత్తు ఏంది నాకు అది చెప్పు. ఎవరు చూస్తారు ఆయన కాకపోతే ఒక్క కొడుకుని ఇంట్లోకి ఎల్లగొడితే ఏం సాధిస్తానని ఎల్లగొట్టినట్టు చెప్పది. ఏం చెప్పమంటావు అన్న? నేను ఎల్లగొట్టినా అనిష్ట ప్రకారంగా ఆడే పెళ్లి చేసుకొచ్చుకున్నావు. అది వచ్చిన 3 రోజులు కాలే, అది నా కొడుకు నన్ను కొట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మంది ఏమనుకుంటారంటే నువ్వేలా కొట్టినావు అనుకుంటారు. వాళ్ళ ముచ్చట ఇంటారు. వాళ్ళు చిన్నపిల్లలు చెప్పొద్దా, తెలిసినామే ఇంట్లో ఉంచుకోవద్దా అని ఎన్నో మాట్లాడతారు. నేను అన్న నా కొడుకే నన్ను కాదని పాయే. మంది ఎవరేమనుకుంటే నేనేం చెయ్యాలి? ఆ మంది ఏమంటారు అంటే నువ్వే వెళ్ళిపోమన్నాక వెళ్ళిపోతే ఏం చేస్తాడని మంది అనవాడ్రి. అంతే అన్న, నిందలు పడే కాలం వచ్చింది, పడతా. ఏం చేయాలి? ఇగో నేను ఒక్కడే చెప్తా, నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి రమ్మాను. తర్వాత ఇబ్బంది అవుతుంది నీకు, మళ్ళీ నీకు సాతగానప్పుడు ఎవ్వరు చూస్తారు చెప్పు నాకు. నేను ఇప్పుడు నాకు తెలిసేపటికినే మరి మందితో ఎందుకు ఎప్పుడని నీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని వచ్చిన. నేను ఆ ఏడున్నాడో ఫోన్ చేసి రమ్మాను ఇంటికి. మళ్ళీ పట్టి ఆయన లైఫ్ ఖరాబ్ చేసుకుంటాడు, బయటకు పోతే ఎవ్వరు ఉంచుకుంటారు చెప్పాలను. పోతా పో అన్న, ఈ ఫోన్ చేసుడు అద్దేం వద్దు. ఉన్నోడే నాకు ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళేం జీవితం నాకెందుకు చెప్పు. నేనే పోయి నా కొడుకు నా కోడలను తీసుకొని వస్తా. కవిత, ఇప్పుడు ఏమద్దే అన్నం ఇట్లా అన్నం తినకపోతే ఎట్లా? కొంచెం సేపు పడుకుంటా, సాతనైతే లేదు. కొంచెం అన్నం తిను, లేకపోతే మొత్తానికే సాత కాదు. కొంచెం ఆయనక తింటానే. అయ్యో, జ్వరం వచ్చింది కదా. జ్వరం కవిత, నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను, నాకు ఈ జన్మలో నువ్వు భార్యగా దొరికినవే. ఎందుకండి అట్లా మాట్లాడుతుర్రు? అట్లా మాట్లాడకండి. నువ్వు ఎంత మంచిదానివే, కానీ నిన్ను మా అమ్మ ఎందుకు అర్థం చేసుకుంటలేదు? ఇయ్యలా కాకపోయినా అత్తమ్మ రేపైనా అర్థం చేసుకుంటది. ఏదో కోపంలో అట్లా అన్నది, నువ్వేం పట్టించుకోకు. నేను ఇన్ని కష్టాలు పెడుతున్నానే. ఏమండి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా భర్తలో సగభాగం భార్య అంటారు. నీ దొరకడు నీ అదృష్టం కాదండి, మీరు దొరకడే నా అదృష్టం. ఏడవకే నువ్వు. అయినా ఇప్పుడు మనం సంతోషంగానే ఉన్నాం కానీ ఎందుకు బాధపడుతున్నావు? వాడు దొరికిండే 1 ఇయర్ ఎట్లనే చంపుతా.
ఏం చెప్తారో సంత అంటున్నా సంత ఎవరి జీవితం ఖరాబ్ అవుతురా? అది ఎందుకు కోపం వస్తున్నాడు నీకు? అది ప్రేమించినోనే పెళ్లి చేసుకుంది, మంచిగానే ఉన్నది, వాళ్ళకి వాళ్ళు మంచిగా బతుకుతుర్రు. ఏమన్నా వాళ్ళ ఇంటికి కూడా పోయొచ్చిన మనకు ఆశపడకుండా బతుకుతుందిరా. ఆ బుద్ధి మార్చుకో. మళ్ళీ ఇంకోసారి మాట అన్నామనుకో మంచిగా ఉండదు. సరేనే మరి ఏం చేయమంటే అది చేయబట్టి 10 మందిలో నా మానం పోయింది, ఇచ్చేది నీ చెల్లెకి ఇచ్చినట్లు అట్లా అంటే నా దోస్తాలం కూడా ఇచ్చేది వాయే తొవ్వంటి పోతే మరి మీ చెల్లెకి అట్లా వేసుకుందని అమ్మాయి అక్కడ అందరూ ముచ్చట పెట్టేవాళ్ళు. వాళ్ళు మంది అంటున్నారని అలా మాటలు పట్టుకొని మనం చేసినాం అనుకో బాధపడేది మనమేరా, వాళ్ళు కాదు. అర్థమైందా? మనమే నష్టపోతాం. వాళ్ళ మాటలను ఇడిచిపెట్టు. ఇవాళ మాట్లాడిరా, రేపు మాట్లాడదు. 4 రోజుల వరకు వాళ్ళే మర్చిపోతారు. వాళ్ళ మాటలు పట్టుకొని సంతా అని ఎవరన్నా చెప్పినాడు? ఆ బుద్ధి మార్చుకో, మారు. ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? ఇప్పుడు నువ్వు తండ్రి కాబోతున్నావు. అవునా? ఇంత మంచి విషయంలో ఎందుకు ఏడుతున్నావు? ఇప్పటికే మనం కష్టాలలో ఉన్నాం, ఇప్పుడు మనం ఇద్దరం పోయి ముగ్గురం అవుతున్నాం. మరి నువ్వు అవన్నిటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. నువ్వేం ఆలోచించకు, నువ్వు ఏడవకు. మన ఇంటికి పోదాం రాదు. మంచిగా అత్తమ్మ? ఏం మంచిగా ఉన్నానే, మీరు వెళ్ళొచ్చిన సంది నాకు ఏం మనసున పడతలేదు. తోపుండి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మంచికో మాట అంటారా? మన ఇంటికి పోదాం రారా? ఎక్కడికే పోయేది, మన ఇంటికి రా. కవిత నువ్వన్న చెప్పే. అదేంటండి అత్తమ్మ వచ్చి అడుగుతుంటే కూడా అట్లా మాట్లాడుతున్నావు? అత్తమ్మ అయిన మాటలు ఏంది కానీ నేను తల్లిని కాబోతున్నా, నువ్వు నానమ్మ అవుతున్నావు. నేను తల్లి అరే నాన్న తండ్రి అవుతున్నావారా? ఇంతకంటే గొప్ప సంతోషం ఏమున్నదిరా? మన ఇంటికి పోయి మంచి పండుగ చేసుకున్నావురా. ఎక్కడికే వచ్చేది? ఇంట్లోకి నువ్వు వేసినప్పుడు తెలియదా? ఏదో కోపం మీద అన్నారా? అవన్నీ పట్టించుకుంటావా ఇప్పుడు? నేను బతికినో చచ్చినో చూస్తానికి వచ్చిన ఇప్పుడు. అట్లా అనకురా నాన్న, నీకు దండం పెడతా. కవిత, ఇంత మంచి శుభవార్త చెప్పినవే, నా కొడుకుని తీసుకొని ఇంటికి పోదాం రావే. ఏమండి అత్తమ్మ తప్ప అత్తమ్మ తెలుసుకుంది కదా, మనం మన ఇంటికి పోదాం. రారు కవిత. అమ్మయ్యా, ఎన్ని రోజులకైనా కలిసిరు. ఈ కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు? అమ్మ వచ్చింది కదా, నీ ఇంటికి నువ్వు పోయి మంచిగా ఉండు, అమ్మని చూసుకో, మంచిగా నీ సంసారం నువ్వు చేసుకొని మంచిగా ఉండు. చెల్లె పోతుంది కదా, కలిసిరు కదా, ఇంకా మంచిగా పోతా మరి. కనుక నిన్ను కొట్టినా తిట్టినా ఎన్నెన్నో మోసాలు పెట్టుకున్నాను, కానీ నా కొడుకు గొప్ప సంబంధం చూసి కోట్లు తెచ్చే పిల్లలు పెళ్లి చేస్తా అనుకున్నాను. కానీ మనిషికి కావాల్సినవి డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు, ప్రేమ, ఆప్యాయతలు. కానీ నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను. నేను మోసపెట్టినందుకు నన్ను క్షమించు. నీకంటే గొప్పగా నా కొడుకుని ఇంకెవ్వరు చూసుకోరు. పనులు దీన్ని మంచిగా చూసుకోవాలి. బాబు నువ్వు తాతవైతున్నావే, సంతోషం. అరే అన్న నువ్వు మామ అవుతున్నావు. సంతోషం రా.